ఏది సాధ్యం కాదనేది లేదు. రామ్మోహన్ రావు గారు మళ్ళీ వస్తాను. నారాయణమూర్తి గారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అంటే 24 గంటలలో 7 మంది ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలోకి చేరారు. వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుందనేటటువంటి వాదనను విపక్షాలు వినిపిస్తున్నాయి. ఏంటి మీ స్టాండ్? పూర్తి అవాస్తవం అండి. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఒక్కొక్కసారి ఒకడు ఇందులో వెళ్ళొచ్చు, ఒకడు అందులో రావచ్చు, అది సహజంగా. అట్లా అంటే మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతమంది వచ్చారు మనకి ఎంపీ? జనరల్ గా అధికార పార్టీ నుండి మార్పులు అనేది చాలా ఎక్కువగా జరిగినాయి. ఈ మధ్య కాలంలో 80 మంది ప్రజాప్రతినిధులు అధికార పార్టీ నుండి విపక్షాలకు చేరారు. చిన్న చిత్క మరి ఏంటి? అలా చూస్తే మా ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు లెక్క పెట్టుకుంటున్నారు, మా దగ్గర లెక్కలేవు. అంతమంది జాయిన్ అయ్యారు. జనసేన నుంచి కానీ, తెలుగుదేశం నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ ఖాళీ అయిపోతున్నాయి. అసలు కింద కనపడట్లే వాళ్ళకి. మొత్తం కిందనంతా ఖాళీ అయిపోయి, పైన ఉన్న వాళ్ళే కనపడుతున్నారు తప్ప లీడర్లు. కింద మొత్తం కేడర్ అంతా ఖాళీ అయిపోయింది. ఎందుకు ఖాళీ అయిపోయిందంటే ఈ 14, 19 ఏదైతే 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వెళ్ళేయండి, ప్రతి మనిషికి సంక్షేమ పథకాలు వెళ్ళేయండి, 80% మందికి సంక్షేమ పథకాలు వెళ్ళేయండి. అమ్మఒడి, ఆసరా, భరోసా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, విద్య కానుక, ఉన్నత విద్య గురించి విదేశీ విద్యా దీవెన, ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఇల్లు, ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2, 3 కాదండి, ప్రతి ఇంట్లో 1, 2, 3, 4, 5, 6 నవరత్నాలు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ నవరత్నాలు మేము జెండాలు చూడలేదు, పార్టీలు చూడలేదు, మనుషులు చూడలా, ప్రాంతాలు చూడలా, ప్రతి ఒక్కరికి ఇచ్చాము. ఇవాళ మిగతా పార్టీలు ఎవరైతే ఈ పథకాలు అందుకున్నారో వాళ్ళందరూ కూడా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారిని వస్తే 14లో ఎప్పుడైతే వాళ్ళు రుణమాఫీ చేస్తానని చేయలేదో, అదేవిధంగా ఓటుకు పట్టుబడి తర్వాత ఎలా పారిపోయి వచ్చాడో, రాష్ట్రంలో అదుగుతు పాలు ఎలా చేశాడో, అప్పులు కుప్పలు ఎలా చేశాడో రాష్ట్రాన్ని, అదేవిధంగా రైతు రుణమాఫీతో పాటు మహిళా రుణమాఫీ ఏదైతే ఉందో, డ్వాక్రా రుణమాఫీ అది ఎందుకు చేయలేదో, అదేవిధంగా జాబులు ఇస్తానని చెప్పేసి ఆఫ్టర్ ఆల్ 34,000 జాబులు ఇచ్చారండి. మనం 2,20,000 జాబులు ఇచ్చాం, ఏ గవర్నమెంట్ జాబులు. ప్రతి విషయంలోనూ కూడా మెరుగైన ఫలితాలు సాధించి దేశం మొత్తం మన వైపు చూసేటట్టు చేసాం. వాళ్ళ వాలంటరీ వ్యవస్థ, అసలు కరోనా లాంటి సమస్యని చాలా ఈజీగా మనం ఎదుర్కొని బయటపడ్డాము. మన వైపు అందరూ చూసారు, ఇదేంటి వాలంటరీ వ్యవస్థ, ఇంటికి వెళ్ళి జ్వరం వచ్చిందో లేదో చూస్తున్నారంటే ఏందని చెప్పి ప్రపంచ దేశాలు మన వైపు చూసాయి. ఇవాళ గాంధీజీ కళ్ళు కన్నా స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యాన్ని ఇవాళ ప్రతి గ్రామంలో కూడా 2,000 మంది జనాభా ఉన్న దగ్గర మనం గ్రామ సెక్రటరియట్ పెట్టి అనుసంధానం చేసి ఎవ్వరూ కూడా ఇంట్లోంచి బయట రాకుండానే వాళ్ళకి కావాల్సిన సమస్యలను తీరే విధంగా ఏర్పాటు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ దేశమంతా చూస్తూ ఉంది. స్వయాన మోడీ గారు ఇవన్నీ మనం అడాప్ట్ చేసుకుంటే మనం ఇంకా మంచిగా ప్రజలకి పాలన అందించగలం, లేదా సంక్షేమ పథకాలు అందించగలం. ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు వెళ్తున్నాయి, లబ్ధిదారుడికి డైరెక్ట్ గా వేయడం వల్ల 100 రూపాయలు ఆళ్ళగా పెడుతున్నాయి. కాబట్టి లంచాన్ని అరికట్టగలం, ట్రాన్స్పరెన్సీని పెంచగలం అని చెప్పేసి మోడీ గారే చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల గురించి ఐక్యరాజ్య సమితిలో చర్చించారండి. ఇవాళ నేను చూస్తా ఉంటే మోడీ గారు ఇలాంటి రైతు భరోసా ఉంటే విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు రైతులు మనం అండగా ఉంటే బాగుంటుంది అనేటువంటి కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇది మనం అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా అది అడాప్ట్ చేసుకోవడానికి ముందుకెళ్ళిన కార్యక్రమం చూసాం మనం. ఇవన్నీ చూసిన తర్వాత ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఓట్లు మాకు వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అక్కజిల్లా వాళ్ళు అయితే ఇది పాలన కదా, మనకి స్వరాజ్యం వచ్చినట్టు అయింది, మనకి స్వావలంబన వచ్చినట్టు అయింది, మనం ఇండిపెండెంట్ గా బతకగలుగుతున్నాం అని చెప్పేసి ప్రతి అక్కచెల్లెను కూడా ఇవాళ అనుకునే పరిస్థితి ఉందండి. ఒంటరి మహిళలు కానీ, లేదంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే వికలాంగులు కానీ, దివ్యాంగులు కానీ, వీళ్ళంతా కూడా వాళ్ళకి ఎంతో స్వావలంబన కలిగింది, సంతోషంగా ఉంది. ఏ విధంగా కష్టాలు లేకుండా ఇంట్లో ఉన్న మనల్ని చూడలేకపోయినా కూడా మనల్ని జగనన్న చూస్తున్నాడు, లేదా సీఎం గారు చూస్తున్నారు అనేటువంటి భావంతో ఏ విధమైన కష్టాలు లేకుండా బతికే పరిస్థితి వాళ్ళ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందండి అన్ని వర్గాలకి. ఇది మనం ఆలోచించుకోవాలి. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పార్టీలు కలిసినా, ఢిల్లీ ఎన్ని కలిసినా, లేదంటే హైదరాబాద్ లో కుట్రలు చేసుకున్నా కూడా వీళ్ళు వలసపక్షాలు మాత్రమే. నారాయణమూర్తి గారు మళ్ళీ వస్తాను. సప్తగిరి ప్రసాద్ గారు, అది గ్రహించాలండి. మీరు ప్రజలు అనుకుంటారు అదంతా. సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ బీసీలపై జరిగినటువంటి దాడిని, ఎస్సీ ఎస్టీలపై జరిగినటువంటి దాడిని, మైనార్టీలపై జరిగినటువంటి దాడిని ప్రధాన అస్త్రంగా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించాలనుకుంటుంది. ఎంతవరకు రియల్ గా ఈ దాడులు జరిగాయి, దానికి ఉన్నటువంటి శాస్త్రీయత ఏంటి? ఇది దాడులు సప్తగిరి ప్రసాద్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. కూర్చుంటారు,
సైరేసుకొని సప్తగిరి ప్రసాద్ ప్లీజ్, సప్తగిరి ప్రసాద్ గారు ప్లీజ్. ఎస్ ఆ పరిస్థితి తప్ప దాడులు జరగలేదు. సిస్టమ్ మాట్లాడు ప్లీజ్. కేంద్రం ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి. సిస్టమ్ మీద మ్యూట్ లో ఉంది సప్తగిరి ప్రసాద్ గారు, అన్మ్యూట్ చేయండి. ఎస్ దాడులు తక్కువ జరిగాయి. సార్ ప్లీజ్. 2 పాయింట్లు సార్. ఎస్. ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా అక్క చెల్లెమ్మలు చాలా సంతోషంగా ఉన్నారని ఒక పాయింట్ చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ప్రజలు ఇంట్లో ఉండే అన్ని పథకాలు పొందుతున్నారు అని చెప్పి ఒక పాయింట్ చెప్పారు నారాయణమూర్తి గారు. దానికి తగినట్టు మీరు ఎస్సీ ఎస్టీ బీసీల పైన అన్నారు. అక్క చెల్లెమ్మలందరూ సంతోషంగా ఉంటే నీ సొంత చెల్లెమ్మ ఎందుకు నాయన ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్ పెట్టి బరువుని ఏడుస్తుంది? అక్క చెల్లెమ్మలందరూ సంతోషంగా ఉన్నారంటున్నావు. మరి నీ సొంత చెల్లెమ్మ ఢిల్లీకి పోయి 2 చేతులు దండం పెట్టి మా అన్నకు ఓటే బాకండి, పరమ దుర్మార్గుడు, పరమ కిరాతకుడు అండి అని చెప్పి మీ సొంత చెల్లెమ్మే కదా ప్రెస్ మీట్ పెట్టింది. మాకేం సంబంధము? వినండి, ఆవేశపడతారు ఎందుకు? మీ చెల్లెమ్మ పెట్టిందా లేదా చెప్పండి నాకు ఫస్ట్. నీ సొంత చెల్లెమ్మ 2 చేతులు దండం పెట్టి మా అన్న ఓటే బాకని చెప్పింది. ఎందుకంత? అట్ట కాదండి, పైగా అట్ట కాదండి, నీ సొంత చెల్లెమ్మబ్బా, ఎందుకు ఊరికి ఆవేశపడి? ఇంకొక చెల్లెమ్మ ఏం చెప్పింది? కూడా పుట్టిన చెల్లెమ్మ. సార్ నారాయణమూర్తి గారు ఓపిక వినండి. ఇంకొక చెల్లెమ్మ ఏం చెప్పింది తెలుసా? పులివెందుల చెల్లెమ్మ పులివెందులకు వచ్చి ఏం చెప్పింది తెలుసా? మా అన్న వెన్నుపోటుదారుడు, ఏమి పీకతాడో పీక్కోండి అని చెప్పి ఇంకొక చెల్లెమ్మ చెప్పింది. ఇన్ని లోటుపాట్లు పెట్టుకుని రాష్ట్రంలో చెల్లెమ్మలంతా సంతోషంగా ఉన్నారంటే ఇది ఏమైనానా? నాకు అర్థం కాదు. సార్ నారాయణమూర్తి గారు వినండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రజలు బయటకు రాలేదా? ఏంటి సార్ నాకు అర్థం కాదు. సార్ శ్రీశైలం సార్, ప్రజలు బయటకు రాలేదా? ఇంట్లో ఉన్నారా? మరి మొన్నటిదాకా రోడ్డుపైకి వచ్చినటువంటి అంగన్వాడీల కథ ఏంది? ఆశా వర్కర్ల కథ ఏంది? సర్వశిక్ష ఉద్యోగుల కథ ఏంది? మున్సిపల్ కార్మికుల కథ ఏంది? టీచర్ల కథ ఏంది? వీళ్ళంతా రోడ్డుపైకి వచ్చినారు సార్. వీళ్ళంతా రోడ్డుపైకి వచ్చి అంగన్వాడీలు అయితే 60 రోజులు పోరాటం చేసినారు. మీడియా ముందు ఎంత అరిచి గోల పెట్టి గొగ్గోలు పెట్టినా, గర్జించినా, గాండ్రించినా ఎత్తిపోయింది. వినండి నారాయణమూర్తి గారు, కంపెనీ ఎత్తిపోయింది. వినండి, నేను విషయం చెప్తానండి. సార్ నారాయణమూర్తి గారిని మ్యూట్ లో పెట్టండి. హీఈస్ డిస్టర్బింగ్. మ్యూట్. ఇప్పుడు ఆయన ఒకటి నారాయణమూర్తి గారు ప్లీజ్ ఆగండి. కంటిన్యూ. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష ఉద్యోగులు అందరూ రోడ్డు పైనే కదా నిన్న మొన్నటి దాకా ఉండింది. ఇంకేముంది అక్కడ రోడ్డు పైకి రాకపోవడానికి? అందరూ రోడ్డు పైకి వచ్చేసారు. ఇంకా నిన్న ఒకటి ఇప్పుడు ఆయన మాటికి అభ్యర్థులు మారుస్తున్నాడు. ఈయనంటే ఆడ మార్చేది, ఆడ మార్చేది. అసలైన అభ్యర్థినే మార్చబోతున్నారు, ముఖ్యమంత్రినే మార్చబోతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎందుకు ఊరికే గోల? నేను ఒకటి చెప్తాను ఈ చర్చ ద్వారా, దయచేసి దీన్ని యాజ్ ఇట్ ఈస్ టెలికాస్ట్ చేయండి. 2019లో ముఖ్యమంత్రి కావడానికి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఏ వర్గాలైతే పనిచేసిందో, ఏ నాయకులైతే పనిచేశారో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, మన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు కానివ్వండి, ఆనమ రామనారాయణ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా మేకపాటోళ్ళు కానివ్వండి, అదేవిధంగా తోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, ఉండవల్లి శ్రీదేవి గారు కానివ్వండి, ఈ లిస్టు పార్థసారథి గారిని మొత్తం వన్ బై వన్ ఫరారైపోతున్నారు. ఒకటైతే చెప్తున్నా, మేము మా పార్టీ ఆఫీస్ ముందు వెల్కమ్ బోర్డు పెడితే వైసీపీ ఆఫీస్ ముందు టూలెట్ బోర్డు పెట్టడం పక్కా, మీకేం సందేహం లేదు. మేము ఒక బోర్డు పెడితే చాలు వచ్చేస్తారు. తలుపులు వేసినా కానీ ఉండటం లేదు, అక్కడ పరిగెత్తుకొని వచ్చేస్తున్నారు. అది చూసుకుని నీ ఇల్లు తగలబడిపోతుందా అంటే మా మీద గర్జిస్తారే. అదేందో నాకు నీ ఇల్లు తగలబడిపోతుందా అక్కడ ఉండటం లేదా అంటే, ఒక నాయన మీ సొంత చెల్లె నీ పైన బాణాలు వేసి నువ్వు ఏం పీక్కుంటావు పీక్కొని పులివెందుల సవాల్ ఇసి దాన్ని చూసుకోండి అంటే నెత్తినోరు కొట్టుకుని నా కుటుంబాన్ని చీల్చేస్తారు. నాకేం పని నీ కుటుంబాన్ని చీల్చడానికి? అది చూసుకో. మళ్ళీ ఓట్ పోలరైజేషన్, సోషల్ ఇంజనీరింగ్, ఇన్నర్ ఇంజనీరింగ్, అవుటర్ ఇంజనీరింగ్ ఇవన్నీ మళ్ళీ చూసుకుందు ఎత్తిపోయి ఉంటాడు కంపెనీ. వాట్ ఈస్ దిస్? అంటే ఒకటైతే వాస్తవం, ఆయన మాట్లాడితే నేను సిద్ధం అంటాడు. దేనికి సిద్ధము? ఆల్రెడీ ప్రజలు సిద్ధపడిపోయారు నేను ఇంటికి పంపించేదానికి. ఎందుకు అయిపోయింది? మాకెందుకు
అయిపోయింది కథ. ఇంకో 45 days స్క్రీన్ ఎండ్. నేను కూడా అదే చెప్తున్నా, నిశ్చింతగా ఉండండి. సప్తగిరి ప్రసాద్ గారు మళ్ళీ